అందరికీ నమస్తే. ఈరోజు డేట్ 14-8-2024 14-8-2024 రేపు అనగా 15/8/2024 భారతదేశ స్వాతంత్రం సిద్ధించిన రోజు, ఆవిర్భించిన రోజు. యావత్ భారతదేశ సోదరి సోదరమ్మలకు, పుర ప్రజలకు, యావత్ భారతావనికి సంబంధించిన ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ కాకినాడ అప్పన్న, ఆల్ ఇండియా రిల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటరీ యూనియన్ యాజ్ ప్రెసిడెంట్. టుడే టాపిక్ ఈజ్ రిజర్వేషన్. ఎస్సీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1/8/2024 జడ్జిస్ ప్యానల్ 6.1 ratification, approval and acceptance of the SC subclasses ABCD group. అయితే మంచి తరుణం, మంచి శుభ పరిణామం. న్యాయమూర్తులకి ధన్యవాదాలు, మరొకసారి కృతజ్ఞతలు. నా తరపు నుంచి ఆల్ ఇండియా రిల్లీ వెల్ఫేర్ ప్రజల తరపు నుంచి. అయితే ఎస్సీ ఏబిసిడి అనే దాని విధానం జనాభా నిష్పత్తిని బట్టి, జనాభా దామాస పద్ధతిని బట్టి రిజర్వేషన్ నిర్ణయించుకోమని ఆయా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మనకు 1951లో భారతదేశ జనగణమన జరిగింది. అప్పుడు భారతదేశ జనాభా 34 కోట్లు. ఆల్ ఓవర్ కేటగిరీస్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. అయితే ఆ 34 కోట్ల జనాభా కాస్త 2011కి వచ్చేసరికి 167,67,943 భారతదేశ జనాభా 2011. మరి ఈ మధ్యకాలంలో 2024 జనగణమన జరగలేదు. 2051 నుండి 2011 వరకు జరిగింది. 2051 వరకు జరసిన సవరణ 1951 నుండి 2011 వరకు జరిగింది. అయితే ఇప్పుడు 2024 కాబట్టి ఇంకా జరగలేదు. ఆ జనాభా సవరణ నిష్పత్తి తెలియలేదు. 1951లో 34 కోట్లు, 2011లో 143 పైచీలకు కోట్లు, 2024లో ఇంకెంత ఉండొచ్చు, ఎంత పెరిగి ఉండొచ్చు మీరే ఊహించుకోండి. అందులో ఎస్సీ జనాభా ఎంత నిష్పత్తి దామాస పద్ధతి. ఎస్సీలకు రాజ్యాంగంలో చెప్పబడినటువంటి రిజర్వేషన్ పర్సంటేజ్ 15%. ఈ 15% అందరూ ఈక్వల్గా పంచుకోవాలా జనాభా పద్ధతిలో, విధానంలో. కానీ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జనాభా ఎంత నిష్పత్తి దామాస పద్ధతి అని అంటున్నారు. ఈ విషయం క్లారిటీగా, క్లియర్గా చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేశారు. అప్పుడు 1% ఉండేది. అయితే ఇప్పుడు 2024 మరి ఎంత జనాభా పెరిగి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఇదివరకు నేను చెప్పినట్టు భారతదేశ జనాభా 1951లో, 2011లో, 2024లో ఎంతెంత పెరిగిందో మీకు తెలియదు కాదు.
అందుకోసమే జనాభా నిష్పత్తి బట్టి దామాస విధానంలో ఢిల్లీలకు 5% ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా అంతకు మించి కూడా ఇవ్వడానికి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 1951 నుండి ఇప్పటి వరకు 2024 వరకు భారతదేశంలో ఢిల్లీల అన్ని రాష్ట్రాల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అత్యధికంగా పెరిగి ఉన్నారు. విద్యా రంగంలో, వైద్య రంగంలో, రాజకీయ రంగంలో మరియు సేవా రంగంలో, అనేక రంగాలలో, వ్యవసాయ రంగంలో అత్యధికమైన జనాభా కలిగి ఉన్నటువంటి ఢిల్లీలు భారతదేశంలో ఉన్నారు. అందులో పర్టిక్యులర్గా ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ ఎస్సీల్లో ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానం మాల కులస్తులు, 3వ స్థానం మాదిగ, 4వ స్థానం ఆదిఆంధ్ర. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అధిక శాతం మొదటి స్థానం, 2వ శాతం మాలలు, 3వ శాతం ఢిల్లీ, 4వ శాతం ఆదిఆంధ్ర. జనాభా నిష్పత్తి దామాస విధానం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 5%, తెలంగాణలో 4% జనాభా దామాస నిష్పత్తి పద్ధతిలో ఆయా రాష్ట్రాలు డిక్లరేషన్ ఇవ్వాలని, రాటిఫికేషన్ అండ్ అప్రూవల్ యాక్సెసిబుల్ ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారికి మరియు దేశ ప్రధాని శ్రీ మోడీ గారికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క నేను చెప్పినటువంటి జనాభా దామాస నిష్పత్తి వివరాలు 100% సుస్పష్టంగా, స్పష్టంగా సర్వే ద్వారా ఇవ్వబడి ఉన్నాయి. ఇప్పుడు ప్రాపంచీకరణ విధానంలో కూడా చూడగలిగితే భారతదేశంలో ఢిల్లీలు విద్యా విధానం పెరిగి అత్యధికంగా విద్యావంతులు ఉన్నారు. కానీ వారికి రిజర్వేషన్ శాతం తక్కువగా ఉండడం వల్ల వారు ఎంత చదువుకున్నప్పుడు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. జనాభా నిష్పత్తి విధానంలో 15% జనాభా మాత్రమే మరి రాజ్యాంగం ద్వారా కల్పించబడింది. కానీ అప్పుడు రాజ్యాంగం అమలు రాయబడినటువంటి 1950 జనవరి 26 నుండి అమలు గణతంత్రం రాజ్యాంగం. 1951లో జనాభా నిష్పత్తి విధానం వచ్చింది. అప్పుడు జనాభాకి ఇప్పుడు జనాభాకి వ్యత్యాసం, తేడా మరి ఎంత పెరిగిందో మీకు తెలియదు కదా సార్. ప్రధానమంత్రి వారికి, ముఖ్యమంత్రి వారికి, అలాగే యావత్తు ప్రజానీకానికి. కాబట్టి 15% రిజర్వేషన్ మరి ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇతర కులాల్లో వారి యొక్క అభివృద్ధి విధానంలో ఎంతకాలం ఇన్సిస్టాంట్గా రిజర్వేషన్ పొందుతారు? యాక్చువల్గా రెల్లి కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీగా అప్పట్లో సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్టీ నుంచి మళ్ళీ ఎస్సీలోకి చేర్చడం జరిగింది. మరి ఎస్సీలో ఉన్న కులాలను మరి వేరే కులాల్లోకి చేర్చాలి కదా. విత్ స్టాండ్ లాంగ్ టైమ్ ఇన్ ఎంజాయ్మెంట్. వాట్ అబౌట్ రిజర్వేషన్? ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అండ్ ఆల్సో రిచ్ ఇప్సో లోక్విటా ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్. యూ కెన్ టేక్ సర్టెన్ నెసెసరీ యాక్షన్ అగెనిస్ట్. వాట్ అబౌట్ విత్ స్టాండ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ టు par with in scheduled caste SC. Then what you providing, what you implementation, inclusion and outclusion, which is communities better than to what about development and welfare. As in gave to attention backlog and poverty line, who is community dependent. This is as defining of the report to the government of
India and all states governments. Kindly please recall to take certain necessary action. Kindly please acceptance of the 5% reservation in all sectors belong to the Delhi community. Thank you, sir. Thank you very much. Jai Hind, Jai Bharat.